వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మజ్జిగ చారుని ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా పెరుగు తీసుకొని కారం వేసుకొని బాగా వాటర్ వేసుకొని బాగా బీట్ చేయాలన్నమాట. బీట్ చేస్తేనే టేస్ట్ వస్తుంది. కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ బీట్ చేసుకోండి. బాగా ఇట్లా ఎర్రగా వస్తుందన్నమాట. పాత రోజుల్లో అంటే ఎలా చేస్తారు, పులిసిన పెరుగుతో మనం పచ్చి పచ్చిగా వేసి చేస్తారు. మన పెద్దోళ్ళంతా అలా చేస్తారు. అదొక టేస్ట్ అండి. ఇదేంటంటే నేను ఇలా చేస్తానన్నమాట. ఆనియన్స్ వేయించేసేసి పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లాన్ని కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి. పసుపు కూడా వేసుకోండి. పసుపు వేస్తే కలర్ వస్తుంది. దోరగా వేయించుకోవాలి. పెద్దగా ఏమి ఫ్రై చేయబడలేదన్నమాట. లైట్గా ఫ్రై చేస్తే చాలు, ఆ పచ్చివాసన పోయేంత వరకు. జస్ట్ అంతే. ఇది చల్లారిచ్చిన తర్వాత మాత్రమే ఆ పెరుగులోకి మనం దాంట్లో వేసుకోవాలండి, లేదంటే అది పెరుగు విరిగిపోతుంది. అంతే, సింపుల్ అండ్ టేస్టీ మజ్జిగ చారు రెడీ.